దేవుని స్తోత్రం. ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు నా స్నేహితులు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గర అంటాడు, మిమ్మల్ని దాసులుగా పిలవటం నాకు ఇష్టం లేదు, మీరు నీ స్నేహితులుగా పిలుస్తున్నాను అని ప్రభు మాట్లాడాడు. ఎందుకంటే దాసుడు ఎప్పటికైనా దాసుడే, స్వతంత్రుడు కాడు. కాబట్టి ఆయనకు దాసులంగా ఉండడం ఇష్టం లేక స్నేహితులుగా ప్రభు భావించుకున్నాడు. ఎందుకంటే స్నేహితుల మధ్య ఏ విధమైనటువంటి అరమరికలు ఉండవన్నమాట, దాపరికాలు ఏమి ఉండవు. స్నేహితులు స్వాతంత్రంగా తల్లిదండ్రులకు చెప్పలేకపోయినా లేకపోతే బంధువులు చెప్పుకోలేకపోయినా స్నేహితులు మాత్రం ఖచ్చితంగా చెప్పుకొని విషయాలు కూడా దాచుకోకుండా చెప్తారు. అందుకని దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడు కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని ఏది కూడా నీకు దాచిపెట్టను అని చెప్పాడు దేవుడు. అందుకని సొదొమ గుమ్మరాలు నాశనం చేసేటప్పుడు, నేను సొదొమ గుమ్మరాలను నాశనం చేయబోతున్నాను, అగ్ని చేత కాల్చివేయబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాము అలాగైతే అయ్యా సొదొమలో నా తమ్ముడు ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించి నా తమ్ముడిని రక్షించాలి అని చెప్పాడు. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏమిటంటే, స్నేహితులు ఏ విధంగా చక్కగా మాట్లాడుకుంటారో, లోపల దాచుకోకుండా మాట్లాడతారో ప్రభువు కూడా అన్నాడు, మీరు నా స్నేహితులు అంటూ మనకు కూడా ఏ విషయాన్ని దాచిపెట్టను అంటున్నాడు దేవుడు.